మనం వాడే ఈ మొబైల్ కెమెరాస్ కి డిఎస్ఎల్ఆర్స్ కి ఉండే ఆటో ఫోకస్ మోడ్ అనేది పెద్ద పెద్ద ఫీచర్ ఫిల్మ్స్ కి వాడే ఆర్ఏఎల్ఎక్స్ రెడ్ లాంటి కెమెరాస్ కి ఉండదు అని మీకు తెలుసా? హే గైస్, వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 30. చిన్న పర్సనల్ పని మీద ఊరికొచ్చాను అనమాట. అందు గురించి ఈ రీల్ ఫోన్ లో రికార్డ్ చేస్తున్నా, అందుకే మన సెటప్ అంతా లేదు. సో థింగ్ ఏంటి అంటే, మన ఫిల్మ్ ఇండస్ట్రీలో తీసే ఫీచర్ ఫిల్మ్స్ కి పర్ డే క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ప్రిసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆటో ఫోకస్ అనేది జనరల్ గానే కొన్ని పాయింటర్స్ ని తీసుకుని మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే 100% పర్ఫెక్షన్ అనేది అచీవ్ చేయలేరు. అన్ని క్రోర్స్ పెట్టి తీసే ఫీచర్ ఫిల్మ్ లో ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. అందుకే పర్ఫెక్షన్ కోసం ఆటో ఫోకస్ జోలికి పోరు. ఫిల్మ్ కెమెరాకి మనం అటాచ్ చేసే లెన్సెస్ కి ఒక రిమోట్ రిగ్ లాంటిది కనెక్ట్ చేస్తారనమాట. ఆ ఫోకస్ పుల్ రిమోట్ ని ఫోకస్ పుల్లర్స్ అని ఒక స్పెసిఫిక్ జాబ్ ఉంటుంది, వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే ఆటో ఫోకస్ కాకుండా మాన్యువల్ ఫోకస్ ని హ్యాండిల్ చేస్తారు ఫిల్మ్ సెట్ లో, వాళ్ళని ఫోకస్ పుల్లర్స్ అంటాం. సో ఫోకస్ పుల్లర్స్ అనే వాళ్ళు అన్సంగ్ వారియర్స్ ఆఫ్ ద ఫిల్మ్ సెట్ అనమాట. సో రేజర్ ఫోకస్ తోటి మైన్యూట్ స్టెప్ కూడా మిస్ చేయకుండా ఆన్ పాయింట్ లో ఫోకస్ పుల్ చేస్తుంటారు. ముఖ్యంగా చాలా హ్యూజ్ యాక్షన్ సీక్వెన్సెస్, కార్ చేజెస్ లాంటివి ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా ఫోకస్ పుల్ చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా చిన్న మిస్టేక్ చేయకుండా చేసే బ్రిలియంట్ ఫోకస్ పుల్లర్స్ ఎంతో మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఒకవేళ ఈ రీల్ మీరు చూస్తూ ఉంటే మీకు తెలిసిన ఫోకస్ పుల్లర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి. లెట్స్ అప్రిషియేట్ ఫోకస్ పుల్లర్స్. ఒకవేళ మీరు ఫోకస్ పుల్లర్ అయితే ఈ రీల్ కామెంట్స్ లో కామెంట్ చేయండి. వీ వుడ్ లైక్ టు నో యూ అండ్ వీ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీల్.